కాకినాడ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. జనం సమూహాలుగా తిరగడం, వాతావరణంలో మార్పుల కారణాలతో ఈ కేసులు పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన ఆసుపత్రులుగా ఉన్న జీజీహెచ్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆసుపత్రిలో 399 మందికి ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తెలిపారు. ఇందులో 54 మందికి కోవిడ్ పాజిటివ్ గా నమోదైంది. ఆసుపత్రిలో ప్రత్యేకంగా 22 పడకలతో వార్డు ఏర్పాటు చేశామని, ఇందులో 7 చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 4 డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, మాస్క్ పెట్టుకోవాలని సూచించారు. ప్రస్తుతం కోవిడ్ విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా కోవిడ్కి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి తరపున అండ్ ప్రభుత్వం వారి తరపున నేను కోరుతున్నాను. జాగ్రత్తలు ఏంటి అంటే, మనం మనిషికి మధ్యన దూరాన్ని పాటించడం, ఫిజికల్ డిస్టెన్స్ అంటాము, ఇది పాటించడం అన్నది తప్పనిసరి. ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించండి, చేతులు శుభ్రం చేసుకోండి. తర్వాత దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, జ్వరము ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే గనక ముందు మనల్ని మనం సెపరేట్ చేసుకోవడం, అంటే ఐసోలేట్ చేసుకోవడం అన్నది తప్పనిసరి. గుంపులుగా తిరగద్దు, గుంపులతో కూడా కలిసి తిరగద్దు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా లేదు వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా మేము టెస్ట్ చేస్తాము. మన హాస్పిటల్లో కోవిడ్ టెస్టులు ఫ్రీగా అవైలబిలిటీ ఉంది. ఆ అవైలబిలిటీ చేసిన తర్వాత ఇన్ కేసు ర్యాపిడ్ టెస్ట్ పాజిటివ్ వస్తే మేము ఆర్టీపీసీఆర్ కూడా టెస్ట్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసి దాని ప్రకారంగా మీకున్న లక్షణాల ప్రకారంగా ఒకవేళ ఇంట్లోంచి వైద్యం తీసుకోవచ్చు అనుకున్నప్పుడు తగిన మందులు, తగిన సూచనలు చేసి మీకు వైద్యం అందజేయబడుతుంది. అలా కాదు అడ్మిషన్ అవసరం అనుకున్నప్పుడు మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ అనుష. కాకినాడ జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అదేవిధంగా కొంతమంది హోమ్ ఐసోలేషన్ లో ఉంటే మరి కొంతమంది ఆసుపత్రిలో చేరుతున్నారు. కాకినాడకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో ప్రతినిత్యం కూడా టెస్టులు చేస్తున్నారు. టెస్టులు చేయించుకునేందుకు కూడా రోగులు రావడం జరుగుతుంది. ఈ కోవిడ్ ఏదైతే మొదలైందో అప్పటి నుంచి కూడా, అంటే దాదాపు ఈ 3 వారాల నుంచి కూడా ఈ ఆసుపత్రిలో 399 మందికి టెస్టులు చేశారు. ఫస్ట్ వారికి ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్ట్ లో అది పాజిటివ్ అని తేలిన తర్వాత రెండోసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు. దీనికి 24 గంటల సమయం పడుతుంది. ర్యాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన తర్వాత వారిని అబ్జర్వేషన్ లో ఉంచి ఆర్టీపీసీఆర్ చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ లో కూడా పాజిటివ్ వచ్చిన తర్వాత వారిని ఈ ఆసుపత్రిలో ప్రత్యేకంగా 22 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డులో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 399 మందికి టెస్టులు చేస్తే ఇందులో 54 మందికి పాజిటివ్ వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమార్ చెప్పడం జరిగింది. ఇందులో 7 ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మరో 4 డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. 7 పరిస్థితి కూడా నిలకడగా ఉందని సూపరింటెండెంట్ తెలిపారు. అయితే కాకినాడలో గత కొంతకాలంగా యోగా పేరిట వందల సంఖ్యలో ఒకే చోట గుమ్మికోవడం, అదేవిధంగా రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడంతో గుంపులుగా జనాలు తిరిగే పరిస్థితి ఉంది. సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా భౌతిక దూరం పాటించాలి, మాస్క్ ధరించాలి. ఎవరికైనా దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జలుబు వంటి లక్షణాలు కనపడితే హోమ్ ఐసోలేషన్ లకు వెళ్ళిపోండి, దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోండి అని చెప్పడం జరిగింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు కూడా ఉచితంగా ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తాం. అనుమానం ఉన్నవారు ఆసుపత్రి రావాలని చెప్పి ఆవిడ సూచించడం జరిగింది. మొత్తం మీద పరిశీలిస్తే గత కొంతకాలంగా కాకినాడ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ప్రమాదకరం కానప్పటికీ కొద్ది రోజులు ఐసోలేషన్ లో ఉండాలి, మందులు వాడాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. దీంతో ప్రజలు, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.